మ్యామ్ హ్మ్. క్లయింట్ కాల్ చేశారు మ్యామ్. ఓకే. వాళ్ళకి బొటాక్స్ అండ్ స్ట్రైట్నింగ్ లో డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారు. స్ట్రైట్నింగ్ అండ్ బొటాక్స్ లో డిఫరెంట్ అవును మ్యామ్. యాక్చువల్లీ మన మోస్ట్ ఆఫ్ ద క్లయింట్ మనకు వచ్చే ఎంక్వైరీస్ లో వచ్చేటప్పటికి డిఫరెంట్ ఏంటి అనేది అడుగుతున్నారు అండ్ కన్ఫ్యూజ్ అవుతున్నారు మన క్లయింట్స్. సో యాక్చువల్లీ ఈరోజు నేను ఒక క్లియరెన్స్ ఇస్తాను. ఏంటి అంటే మనకి స్ట్రైట్నింగ్ కి బొటాక్స్ కి డిఫరెన్స్ లైక్ చూడడానికి రెండు ఒకేలాగా ఉంటుందండి. స్ట్రైట్నింగ్ వచ్చేటప్పటికి మీకు బొకే స్ట్రైట్ ఉంటుంది అండ్ 6 పర్మనెంట్ స్ట్రైట్నింగ్ ఇది 6 months కి ఒకసారి మీరు రీఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. బొటాక్స్ లో అయితే మీకు డ్రైనెస్ కంట్రోల్ అవుతుంది అండ్ డామేజ్డ్ హెయిర్ ఏది ఉందో అది కంట్రోల్ అవుతుంది, ఫ్రిజీనెస్ కూడా కంట్రోల్ అవుతుంది. బట్ దీంట్లో మీకు వచ్చినప్పటికి 60 to 70% వరకే హెయిర్ స్ట్రైట్ అవుతుంది. బాండ్స్ బ్రేక్ అవ్వకుండా స్ట్రైట్ అండ్ సాఫ్ట్ అండ్ షైన్ ఎక్కువ ఉంటుంది మనకి. సో తర్వాత కూడా మీరు అది మీ చాయిస్, మీరు ఫీల్ చేసుకోవచ్చా లేదా అనేది. మళ్ళీ న్యాచురల్ హెయిర్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. బట్ స్ట్రైట్నింగ్ లో మీకు పర్మనెంట్ వన్స్ స్ట్రైట్ హెయిర్ అవుతుందో అది ఇంకా దాని స్ట్రక్చర్ అనేది మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ స్ట్రైట్నింగ్ అండ్ బొటాక్స్ అండి, మన దగ్గర పర్మనెంట్ బ్లో డ్రై అవైలబిలిటీలో ఉంది అండ్ పర్మనెంట్ కర్ల్స్ కూడా ఉన్నాయి. సో ప్లీజ్ డూ విజిట్ VLCC నెల్లూరు.